Let us pray. పరిశుద్ధుడా మహోన్నతుడా మా యేసు ప్రభువానికి వందనాలకు స్తోత్రం స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఉదయకాలం మరి ఒకసారి ప్రభా ఇదిగో నీ స్వరం వినుటకును ఈ వాక్యం ధ్యానించుటకును నీ కృపను మాకు ఇచ్చి ఉన్నావు కనుక నా తండ్రి నీ సిలువను ధ్యానిస్తూ ఉండగా నీ శివ సమానమైన ప్రేమను మేము అనుభవిస్తూ మరి ఒకసారి నా తండ్రి నీవు మానవుని మనుగడలో చరిత్రలో నీ జోక్యము ఏ రీతిగా జరిగించబడి సిలువ మా జీవితంలో నాటబడి నా ప్రభువా కలవరి వైపు మా హృదయములు నడిపించబడుచున్న విధానమును బట్టి నీకు వందనములు. నా తండ్రి వాక్యం ధ్యానించునగా వాక్యంలోని సత్యమును మాకు సిద్ధపరచుకొని మా మధ్యకు ఆహ్వానిస్తూ యేసు క్రీస్తు పేరట తండ్రిని వేడుకొంచున్నాము స్వామి. Amen. Good morning and welcome to the meditation once again. We're going through the process of understanding what cross is all about. సిలువ ఏమై ఉన్నదో మూడు భాగాలు. The cross is the center or the table. ఏ రీతిగా అది బల్లగా మార్చబడి ఏమేమి కార్యాలు చేయబడుతున్నాయో ఒకదాని తర్వాత ఒకటి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. Now today we are entering into the part 4. Cross is a symbol of or the table, the altar of God's restoration. ఈరోజు అంశం 4వ భాగం శిలువ ధ్యానంలో శిలువను గురించినటువంటి సత్యము గ్రహిస్తూ part 4. It is called restoration, పునరుద్ధీకరణ, తిరిగి పునఃస్థితికి తీసుకుని రాబడడం. It is a restoring symbol. సిలువ కార్యము పునరుద్ధీకరణ చేసిన ఒక దేవుని యొక్క ఉపకరముగా, పరికరముగా, సింబల్గా, గుర్తుగా అది మనకు కనపరచబడుతూ ఉంది. అనగా పతనమైన ఒక స్థితి నుంచి ఒక నూతనమైన స్థితిలోనికి తీసుకొని రాబడడం. మనం చక్కని మాట్లాడ అసతోమా సద్గమయ, అసత్యములో నుండి సత్యములోనికి, మరణములో నుండి జీవంలోనికి, చీకటిలో నుండి వెలుగులోనికి అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. దెర్ ఈస్ ఎ చేంజ్ ఆఫ్ స్టేట్, ఒక స్థితి మార్పు. దానిని పునరుద్ధీకరణ అనగా ముందు పూర్వం ఒక స్థితిలో ఉంటుంది. ఆ పూర్వం స్థితి మానవుడు దేవుని స్వరూపమందు చేయబడిన వాడు. మానవుడు వాజ్ బేరింగ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ఇక్కడ నేను ఇంక్లూడ్ ద లాంగ్వేజ్. మానవులు అంటే ఆదాము, అవ్వ. దే వర్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని స్వరూపమందు వారు నిర్మించబడి ఉన్నారు. వారిలో దేవుని గుణం, నేచర్ ఉంచబడింది. వారు దేవునితో నడుస్తూ ఉన్నవారు, వారు దేవుని సహవాసం కలిగిన వారు, వారు దేవునితో మాట్లాడుతూ ఉన్నవారు, దేవునితో ఐక్యతలో ఉన్నటువంటి వారు, దేవునితో సహవాసంలో ఉన్నటువంటి వారు. They were in perfect harmony and oneness and unity with God. They had the nature of God. They had the image of God. They were talking and sharing with the mind with God. దేవునితో సహవాసమందు ఉండి వారు నడిచి మాట్లాడచ్చు పర్ఫెక్ట్గా ఆయనతో చేయి పట్టుకుని నడిచిన వారు. ఆజ్ఞ అతిక్రమము వలన పాపము సంభవించినది. ఈ పాప కార్యము అనగా దేవుని స్వభావమునకు విరుద్ధమైన మానవ స్వభావం, వీయబడిన దేవుని ఆజ్ఞకు విరుద్ధమైనటువంటి మానవ స్వభావం, ఈ పాప కార్యాన్ని మానవుని జీవితంలో జరిగించి మానవుణ్ణి దేవుని నుంచి పతనం చేసింది. ఈ పతనానికి ప్రారంభం దేవుని నుంచి వేరుబాటు. దేవుని యొక్క స్వరూపం మనలో నుంచి తీసివేయబడింది. ఆయనలో మంచి ఎంచబడినటువంటి ఆయన స్వభావం మనలో నాటబడినది, తీసివేయబడినది. మన నాసికా రంధ్రములోంచి ఊదబడిన జీవాత్మ మసకబారి చీకటిమయముగా అది బయలు కమ్మి, అనగా అది దేవుని వాస్తవికతను చూడలేని ఆ పొర మన కళ్ళకు కలగచేయబడి ఉన్నది.
ఎవ్రీథింగ్ దట్ వాస్ గుడ్ వాస్ లాస్ట్. కనుక ఏమైందంటే మన హృదయము చీకటిమయముగా మార్చబడినది. నీలో ఉన్నటువంటి చిత్తము ఏదైతే లోపల నీ హృదయంలో దాచి ఉంచబడినటువంటి చిత్తం అయితే ఉందో అది బలహీనపరచబడి ఉన్నది. దేవునితో పరిపూర్ణమైన సంబంధం తెగిపోయినది. అందుకే యెషయా గ్రంథకర్త 59లో ఒక చక్కని మాట అంటాడు. 2వ వచనం, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. ద సిన్ హ్యాస్ అంటే దేవుని ముఖము ఆయన తేజస్సు మనపై ప్రకాశించకుండా మరుగుపరచెను. అక్కడ మీ దోషములు అక్కడ మొదటి వచ్చాను, మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపనున్నాడు. అంటే మన స్వరము అతనికి విన్నపింపకుండా మనకును తనకును అడ్డుగా మారిపోయింది పాపం. నువ్వేం మాట్లాడినా ఏం చేద్దామన్నా నీ స్వరం ఆయన దగ్గరికి చేరడం లేదు. ఆయన నీ ముఖం చూద్దామంటే నీ పాపము అతకు అడ్డుగోడగా మారిపోయింది. దేవుని స్వభావం విరుద్ధమైన మానవ స్వభావం రావడం వలన దేవుని యొక్క ముఖము మనం చూడలేని వారముగా మార్చబడి ఉన్నాం. టోటల్ బ్రేక్ డౌన్, టోటల్ సెపరేషన్, నో రిలేషన్షిప్. ఆయన ముఖము మనకు మరుగు చేయబడి ఉన్నదని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, సిన్ సెపరేటెడ్ యూ ఫ్రమ్ గాడ్ and takes and make him to turn his face away from us. అతని ముఖం మన నుండి తిప్పివేయబడి ఉన్నది. ఈ సపరేషన్ అనేది ఆధ్యాత్మిక మరణం. ఈ పాపము వలన మానవునికి ఆధ్యాత్మిక మరణం సంభవించింది. ఆ మరణం అంటే ఏంటిదంటే పాపము చేత మనం చచ్చిన వరంగా మార్చబడినాం, అనగా నిర్జీవముగా మార్చబడి ఉన్నాం. వాయుమండల సంబంధమైన అధిపతి స్వాధీనంలోనికి వెళ్ళాం. అవిధులైన వారిను ఆ ప్రేరేపించే శక్తి స్వాధీనంలోనికి వెళ్ళాం. అంటే అవిధేయతను ప్రేరేపించే శక్తి యొక్క ఆధీనంలోనికి వెళ్ళిపోయి ఉన్నాం. ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకుని స్వభావంలోనికి ప్రవేశించింది. మనసు యొక్కయు శరీరం యొక్కయు కోరికలు మనం నేర్చుకొనొచ్చు. శరీరం యొక్క క్రియలను అనుసరించి ప్రవర్తించి దేవుని ఉగ్రతకు లోనైనటువంటి స్వభావం మనలో ప్రవేశించింది. ఈ వాయుమండల సంబంధమైన దేవత యొక్క స్వభావం మనలోకి ప్రవేశించింది. ఈ ప్రపంచ ధర్మం మనలో ప్రవేశించింది. దెర్ ఇస్ నో స్పిరిచువల్ అండర్స్టాండింగ్ అండ్ వరల్డ్. అవర్ స్పిరిచువల్ వరల్డ్ ఇస్ లాస్ట్. ఆధ్యాత్మిక ప్రపంచం దూరమైంది దేవునికి, మసకబారిపోయింది మన హృదయం. మన కళ్ళకు పొరలతో ప్రభువును చూడలేని స్థితి. దేవుడు మన పాపమును బట్టి తన ముఖమును మన ఎదురుని తింపి వేసుకుని ఉన్నటువంటి దుర్భరమైన పరిస్థితి. శరీర క్రియలను అనుసరించి నా ప్రాణమా తినుము త్రాగుము సంతోషించుమనే ఆ మాట ప్రకారం ప్రవర్తించుచు దేవుని ఉగ్రతకు లోనవడమే ఆధ్యాత్మిక చీకటి. కనుక దేవునికి బిడ్డలారా, సిలువ కార్యము ఆధ్యాత్మిక మరణము నుండి నూతన పరచు స్వభావంలోనికి, అనగా రెస్టరేషన్, పునరుద్ధీకరణకు తీసుకుని రావడం, బీయింగ్ బ్రాట్ బ్యాక్ ఇన్ టు ద ఫుల్నెస్, క్రీస్తు పరిపూర్ణతలోనికి, ఆయన యొక్క స్వభావంలోనికి, ఆయన నేచర్లోనికి, తిరిగి ఆయనతో సంబంధంలోనికి పునరుద్ధీకరించబడి ఆయనతో మాట్లాడగలిగి ఆయన సహవాసంలో తిరిగి పునరుద్ధీకరించబడమే ఈ రెస్టరేషన్. కనుక ఒక మాట ఏమంటాడు 59లో, రక్షింపనేరక ఇండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక ఇండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. దట్ మీన్స్ అతను రక్షించగలిగిన శక్తి కలిగి ఉన్న దేవుడు. ఆయన హస్తం హీ కెన్ రీచ్. హస్తం కూర్చోపోలేదంటే అది రక్షించడానికి ఎంతో దూరమైనా సాగించగలిగిన స్థితిలో ఉన్నది. పునరుద్ధీకరించడానికి పతనమవుతూ కొట్టుకొని వెళ్ళిపోతున్న జీవితాన్ని ఆయన అందుకోగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు.
కనుక పునరుద్ధీకరణ కొరకు ప్రభువు తన వాగ్దానం చేస్తాడు. ఆయన హస్తము కురుస కాలేదు, ఆయన చెవులు వినకుండా మందము కాలేదు. ఎప్పుడైతే విశ్వాసి ప్రార్థిస్తూ తన చెయ్యి దేవుని వైపు చాపుతాడో, నువ్వు ఎంత దూరమైన 59 మొదటి వచనం, నువ్వు ఎంత దూరము పతనమైనా, ఎంత పాపినైనను ఆయన పునరుద్ధీకరించడానికి తన చెయ్యి చాపగలిగిన సామర్థ్యము కలవాడు. ఆయన చెవులు నీ ప్రార్థన వినగలిగినటువంటి ఆ ప్రేమ కలిగినటువంటి వాడు. ఈ యొక్క పాపపు స్థితి మన ఆనందాన్ని పాడు చేసింది. ఈ పాపపు స్థితి నీ సమాధానాన్ని పాడు చేసింది. ఈ పాపపు స్థితి ఈ సంబంధాన్ని పాడు చేసింది. ఈ పాపపు స్థితి నీలో కాన్ఫిడెన్స్ లేకుండా చేసింది. ఈ పాపపు స్థితి నీలో భయాన్ని తీసుకొచ్చింది. ఈ పాపపు స్థితి నిన్ను బలహీనపరిచింది. ఈ పాపపు స్థితి నీలో ఉన్నటువంటి సురక్షతను తీసివేసి అనుమానపు స్థితిని కలుగ చేసింది. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 3:20 అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు కృపను పొందనెల్లని వారిగా మార్చివేసింది. ఈ ఆధ్యాత్మిక గుడ్డితనము మానవుణ్ణి బలహీనపరిచి అతని ఆత్మను దేవుని యొక్క శక్తి నుండి వేరు చేసింది. దేవుని బిడ్డలారా, కనుక ఈ స్థితులలో దేవుని యొక్క హస్తం కూర్చోపోకుండా, ఆయన ప్రేమ తక్కువ కాకుండా, చీకటిమయమైన మన జీవితాన్ని, మన ఆత్మలను తిరిగి పునరుద్ధరించడానికి దేవుని బలవంతము చేసిన ఆ ప్రేమ, అదే ఆ పునరుత్థానపు ప్రేమ. ఆ ప్రేమే, ఆ మహాప్రేమనే మనలను బ్రతికించింది తిరిగి. రెస్టరేషన్ అనగా తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా తిరిగి బ్రతికించి, ఆయనతో కూడా తిరిగి లేపి, క్రీస్తుతో కూడా మనం పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టుకున్నది ప్రేమ. రెస్టరేషన్ ఈస్ దేవ్ మహాప్రేమ చేత బ్రతికించింది. రెస్టరేషన్ తిరిగి పునరుద్ధీకరణలో ఆయనతో కూడా మరణంలో నుండి జీవనంలోకి లేపింది. ఆయనతో కూడా పరలోకమందు కూర్చుండబెట్టింది. అనగా రెస్టరేషన్ క్రీస్తు యేసునందు ఒక నూతన సృష్టిగా మార్చబడి, ఆయన సృష్టింపబడిన వారమై, ఆయన చేత అతని చేతి పనిగా మార్చబడి సత్క్రియలు చేయుచు క్రీస్తు రక్తము వలన అనగా శిలువ కార్యము వలన మనము దేవునికి సమీపిస్తులుగా మార్చబడి, మనకును మన దేవునికి అడ్డుగా ఉన్నటువంటి ఈ విభేదము పాపపు గోడ పగులకొట్టబడి సమాధానపరచబడి, నిన్ను నీ దేవుని అనగా మానవుని దేవుణ్ణి ఉభయులను ఏకముగా చేసి తన ప్రతిబింబము అతనిలో చూచుకొని తిరిగి పతమైన దాన్ని పునరుద్ధీకరణే రెస్టరేషన్. రెస్టరేషన్ ఈస్ డన్ బై ద అథారిటీ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏదో చేసేది కాదు, దేవుని యొక్క తన అధికారమును బట్టి మాత్రమే. ఏం అధికారము? యోహాను సువార్త 3వ అధ్యాయం, ద గాడ్ ఈస్ ద క్రియేటర్. ఆయన సమస్తము చేసెను, ఆయన లేకుండా ఏది జరగలేదు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదని యోహాను 1:3 జ్ఞాపకం చేస్తాడు. నిజమే, కలగలేకుండా ఏది కలగలేదు, ఆయన లేకుండా ఏది కలగలేదు. ఎవరైనా ఆదియందు వాక్యం ఉన్నది, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య వచ్చి నివసించుచున్న దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువులు. ఈ రెస్టరేషన్ ఇస్ డన్ బై ద అథారిటీ జీసస్ యాజ్ ద క్రియేటర్ గాడ్. సృష్టికర్తైన దేవుడిగా మనలను ఆయన పునరుద్ధీకరిస్తూ ఉన్నాడు. తిరిగి తన స్వరూపములోనికి ఆయన లేచి మనల్ని లేపి ఆయన కూర్చున్న చోటను ఆయన సింహాసనం ఎదుట కూర్చుని మనం కూర్చుండబెట్టుచున్నాడని మన ప్రకటన గ్రంథంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. హి విల్ మేక్ us టు సిట్ అలాంగ్ విత్ హిమ్ ఆన్ హిస్ థ్రోన్. ఆయన కుమారులుగా కుమార్తెలుగా బానిసత్వపు స్వభావంలో నుంచి విడుదల కలుగ చేసి కుమారత్వపు స్వభావంలోనికి పునరుద్ధీకరించి ఉన్నాడు. పాపమునకు లోనైనప్పుడు బానిసగా మార్చావు, దేవుని ఆత్మకు విధేయుడైనప్పుడు కుమారుడిగా కుమార్తెగా మార్చబడి ఉన్నావు. ఆయననే
ఆ సత్య సంపూర్ణంగా అయినటువంటి దేవుని వాక్యము, ఆ వాక్యము శరీరధారి అయి ఆ దేవుడిగా మన మధ్య ఉన్నది గనుక ఆ అధికారంతో ఆయన పునరుద్ధరించి ఉన్నాడని దేవుడు జ్ఞాపకం చేశాడు. కొలసీలకు రాసిన పత్రిక 1 అధ్యాయం 15-16 దయచేసి గమనించండి. తులసి 1 అధ్యాయం నేను చదువుతున్నాను చూడండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. మై పాయింట్ హియర్ ఇస్ హీఈస్ ద క్రియేటర్ గాడ్ కనుక ఆయన మనం పునరుద్ధీకరించి అధికారం అతనికి ఇవ్వబడి ఉన్నది. సృష్టికర్త కనుక ఆయన మనకు అధికారం. ఆ సృష్టికర్త అనే దాని వాక్యము మూలం చూస్తున్నాం మనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయిన సర్వశక్తి ఆది సంబుద్ధుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి మీద ఉన్నవి అన్నీ దుష్టమైనవి గాని అదృష్టమైనవి గాని అవి సింహాసములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వము ఆయన యందు సృజింపబడెను. సర్వము ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. హల్లెలూయా. ఎవ్రీథింగ్, ద పవర్, ద కింగ్డమ్స్, ఎవ్రీథింగ్. And that is the authority that God has given him to restore the human being. ఆయన రూపంలో చేయబడిన పతనమైన మానవుని యొక్క విరుద్ధ స్వభావాన్ని తిరిగి పునరుద్ధీకరించడానికి దేవుడు మా సృష్టికర్తగా అధికారమును పొంది ఉన్నాడని, అధికారంతో దాన్ని చేర్చున్నాడని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 3 ఏమంటాడంటే ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు అంటాడు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిత్వమునై ఉండి తన మహత్వము గల ఆయన శక్తి చేత సమస్తమును నిర్వహించుచూ ఉన్నాడు. ఇఫ్ యు రీడ్ దట్, చాలా చక్కని మాట మనకు హెబ్రీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 3 జ్ఞాపకం చేస్తాడు చూడండి. 10 దాకా యాక్చువల్గా ద హోల్ నేచర్ ఆఫ్ గాడ్ ఇస్ గివెన్ ఫ్రమ్ 3rd verse to 10th verse. చూడండి ఒక్కసారి ఏమంటాడు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించు పాపముల విషయంలో శుద్ధీకరణం తానే చేసి దేవదూతుల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందిన వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఏలయనగా నువ్వు నా కుమారుడు, నేడు నేను నిన్ను కనియున్నాను. వాడు వండర్ఫుల్ వర్డ్ కదా. కిందికి వస్తే ఆయన పొగుడుతూ ఉంటాడు చూడండి. మరో ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలని చెప్పుచున్నాడు. బికాజ్ ఈస్ గాడ్. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలను చేసుకునేవాడు. అతని దూతలను గూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారుడిని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచినది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. 10 ప్రభువా నీవు ఆది అందు భూమికి పునాది వేసితివి, ఆకాశ మండములు కూడా నీ చేతి పనులే, అవి నశించినను గాని నీవు నిలిచిందువు. అవన్నీ వస్త్రం వలె ప్రాతగిలుతాయి కానీ నీవు ఎప్పటికీ నిరంతరం ఉండే దేవుడు. బికాస్ దిస్ ఈస్ ద అథారిటీ ఆఫ్ గాడ్. దేవుని శక్తి పట్టే ఈ పునరుద్ధీకరణ అధికారం ఎవరికి లేదు. ఆ చిన్న చిన్న పనులలో నీ జీవిత విధానాల్లో ఏదైనా, కానీ ఆధ్యాత్మిక మరణం నుండి ఆధ్యాత్మిక జీవంలోనికి మార్చగలిగిన పునరుత్నపు అనగా ఆ పునరుద్ధీకరణ శక్తి దేవుడు సృష్టికర్త కనుక సృష్టికర్త యొక్క బావుట మాత్రమే ఆ అధికారంను బట్టి ఇది చేయగలుగుతూ ఉన్నాడని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. నిజమే, ఆయన దేవుని కుమారుడు కనుక సమస్తం అతనికి అధికారము ఇవ్వబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ అంటే అతనికి ఒక ఇన్కార్నేట్ అధికారం. ఇన్కార్నేషన్ అంటే ఏంటిది? అవతారం. దేవుని అవతార మూర్తిత్వం అతనిలో ఉంది కనుక అతనికి అధికారం ఇవ్వబడింది కనుక పునరుద్ధీకరణ అతని ద్వారానే శిలువ కార్యం ద్వారా మాత్రమే జరుగుతుందని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ కుమారుడు మహిమపరుచున్నట్లు యోహాను సువార్త 17 చూడండి ఒకసారి. యోహాను సువార్త 17 2 ఉమ్.
తండ్రి, నీ కుమారుడును నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. ఆ, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారినందరినీ వారికందరికి ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. ఈ అధికారమును బట్టి పునరుద్ధీకరణ. చక్కని మాట చూడండి. నీ కుమారుని నువ్వు మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచుము. నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుని నువ్వు మహిమపరచుము. నీవు కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు అతనికి అధికారం ఇచ్చి ఉన్నావు. రిస్టరేషన్ ఎందుకంటే పునరుద్ధీకరణ వలన నీవు నిత్య జీవము పొందుటకు అది శిలువ కారణమే మూలము, శిలువ కార్యమే మూలము. Therefore, cross becomes the restoring power of God. That is authority. ఆయన అధికారమును బట్టి అది మనకి ఇవ్వబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా చక్కని మాట జ్ఞాపకం చేస్తారు. ఏమంటాడంటే, నా అంతటా నేను ఏమీ చేయలేదు. నేను వినున్నట్లు తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయబోరుచున్నాను. నా ఇష్ట ప్రకారం చేయగోరను కనుక నా తీర్పు న్యాయమైనది, నా క్రియ న్యాయమైనది. నేను ఎవరి ద్వారా పంపింపబడినో ఆ కార్యం మాత్రమే చేయించున్నాను, నా ఇష్ట ప్రకారం కాదు. రెస్టరేషన్ ఈజ్ ది ప్రెగరేటివ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పని అయి ఉన్నది, అది నేను చేసేది కాదు. చక్కగా చెప్తాడు 5వ అధ్యాయం 30వ వచనంలో. దిస్ ఇస్ నాట్ సంథింగ్ దట్ ఐఎమ్ డూయింగ్ ఓన్లీ బై ద అథారిటీ ఆఫ్ గాడ్. ఇది దేవుని వల్ల నాకు ఇవ్వబడినటువంటి అధికారము. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం అన్నాడు, పరలోకమందును భూమి మీద నాకు అధికారం ఇవ్వబడి ఉన్నది కనుక మీరు సర్వలోకమునికి వెళ్ళి సృష్టి ప్రకటించమంటాడు, సువార్త ప్రకటించమంటాడు, రోగులను స్వస్థపరచమంటాడు. ఐఎమ్ గివెన్ అథారిటీ. నా ఇష్ట ప్రకారం నేను చేయను, సమస్తం నన్ను పంపిన వాని యొక్క ఇష్ట ప్రకారం చేస్తాను కనుక ఇదిగో నాకు పరలోకమందును భూమి మీదను అధికారం ఇవ్వబడి ఉన్నది, వెళ్ళండి లోకములోనికి. ఆ యొక్క పారాలిటిక్ మ్యాన్ స్వస్థపరిచినప్పుడు మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనం, ఆయనను పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి భూమి మీద అధికారం ఇవ్వబడి ఉన్నది, నీ పరిపెత్తుకొని లేచి నడువు అంటాడు. నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. అక్కడ వారంతా తొందరపడుతుంటాడు. ఈయనవాడండి పాపములు క్షమించడానికి. పాపములు క్షమించుటకు భూమి మీద దేవునికి అధికారం ఇవ్వబడి ఉన్నది, యేసుకు అధికారం ఇవ్వబడి కనుక ఏది ముఖ్యం? నీ పాపములు క్షమించబడి ఉన్నది అనేది ముఖ్యమా, నీ పరిపెత్తుకొని నడవని ముఖ్యమా, ఉరుకుమని చెప్పడం ముఖ్యమా? 3 సువార్తలలో సినాప్టిక్ గాస్పెల్స్ ఈ మాట చెప్తాడు. He has been given authority, and this authority is the power to restore the human being. నిజమే ప్రభు. ఆ పారాలిటిక్ హీల్ చేసినప్పుడు జ్ఞాపకం చేస్తాడు. 10వ అధ్యాయం 10వ వచనంలో, నేను దొంగతనం చేయుటకు దోచుకున్నటకును హింసించుటకు వస్తారు, కానీ నేను గొర్రెలకు జీవమును అది సమృద్ధిగా కలుగచేయటకు, పరిపూర్ణమైన స్వస్థత కలిగించేయటకు, పరిపూర్ణమైన విడుదల కలిగించేయటకు, పరిపూర్ణంగా పునరుద్ధీకరించటకు నేను వచ్చాను. I have come to give you the wholeness. పరిపూర్ణతను కలిగేయడానికి వచ్చాను. అండ్ దాట్ అధికారం దేవుడు, నేను గొర్రెల మంచి కాపరిని అంటాడు. దొంగతనానికి వస్తాడు, కానీ నేను గొర్రెలకు జీవమును అది పరిపూర్ణంగా సమృద్ధిగా కలుగు చేయటం, పరిపూర్ణంగా ఇవ్వడానికి నేను మీ వద్దకు వచ్చి ఉన్నానని ప్రభు జ్ఞాపకం చేస్తాను. దట్ ఈస్ టు గివ్ us the wholeness of life, a fully reorganized, reoriented life, రీబోర్న్ లైఫ్, తిరిగి జన్మించిన ఒక నూతన పునరుద్ధీకరించబడిన జీవితం, పునర్జన్మ, నూతన జన్మతో కూడిన జీవితం. పునరుద్ధీకరణ అంటే ఇది ఒక నూతన జన్మ జీవితం. నూతన జన్మ అనేది ఎవరి సొత్తు కాదండి, ఏ డినామినేషన్ సొత్తు కాదండి. నూతన జన్మ అనేది దేవుని అధికారమునకు ఇయ్యబడిన దేవుని యొక్క ఔన్నత్యం. ఇది నూతన జన్మ అనగా శుద్ధీకరించబడి, నెక్స్ట్ వస్తాం మనం, తిరిగి పునరుద్ధీకరించబడిన జీవితం అని నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నా. ఇది ఒకరోజు అయిపోయే కార్యం కాదు. నీ బ్రతికి కాలమంతా నిత్యము దినదినము నూతన పరచబడి పునరుద్ధీకరించబడడం, నీ ప్రతి ఆలోచనలో ప్రతి స్వభావంలో నిత్యము నీ పాపములు క్షమించబడి, నీ పాపపు బాకీ డెప్ట్ తీసివేయబడడం, ఆ రుణము తీసివేయబడడం, ఇది పునరుద్ధీకరణగా జ్ఞాపకం చేయబడుతుంది. దెన్ వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ దిస్ రెస్టోరేషన్? ఈ బేసిస్, వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ రెస్టోరేషన్? బేసిస్ అనగా ఈ యొక్క పునరుద్ధీకరణకు పునాది అంటే అడుగు భాగం ఏంటి? దేని మీద నిలబడి ఉంది? మొదటిది దయ, మర్సీ. ఇట్ ఈస్ ద పర్సనాలిటీ ఆఫ్ గాడ్.
ఈ ఈ దయ అనేది దేవుని యొక్క వ్యక్తిత్వం. ప్రతి ఒక్కరికి దేవుడు చూపించే దేవుని యొక్క వ్యక్తిత్వం. ఈ వ్యక్తిత్వము నిన్ను తీర్పులో నుండి జీవంలోనికి నడిపించే దేవుని దయ వ్యక్తిత్వం కనుకనే ఆయన శిలువ మరణం నీ కోసం చేయగలిగాడు. ఆయన హస్తం కురసపోకుండా నువ్వు ఎంత దూరం పోయినా నీ చేయి చాచి పట్టుకునే దయ ఆయన దాక్షిణ్యత అతనిలో ఉంది. కనుక పునరుద్ధీకరణకు ప్రధానమైనటువంటి పీఠము దయ, మర్సీ. అండ్ అది నీకేం చేస్తుందంటే దేవుడు ఇచ్చినటువంటి ఈ భూలోక మా దేవుడు మానవులో నాటినటువంటి ఆ దేవుని కృపను బట్టి భూలోక సంబంధమైనటువంటి నియమమును దాటి పరలోక సంబంధమైన ధర్మశాస్త్రానుసారమైన ఆ యొక్క న్యాయ విధులను నీ హృదయంలో అనుభవించి పాటించుటకు దేవుని శక్తి నీలోకి తీసుకొస్తుంది. అంటే ద మర్సీ ఆఫ్ గాడ్ ఎంపవర్స్ యు. ఒక నూతన స్వభావంలో తీసుకుని వచ్చి దేవుని మాటను అనుసరిస్తూ అనుభవిస్తూ పాపపు స్వభావాన్ని దాటి వెళ్ళి తీర్పులోనికి దాటి వెళ్ళడానికి శక్తిని నీకు కలుగ చేస్తుంది. దేవుని బిడ్డలారా, మర్సీ ఈజ్ వన్ ఆఫ్ ద బేస్ ఆఫ్ పునరుద్ధీకరణ రెస్టోరేషన్. రెండవది గ్రేస్. మొదటిది దయ, గ్రేస్. రెండవది కృప. ఈ కృప ఈజ్ ఎనేబులింగ్ పవర్. అంటే నీకు చేతగాని దానిని నిన్ను సమర్థురాలిగా మార్చి నీ పరివ్యూ అంటే నిన్ను దాటి ఉన్న శక్తిని నీలోనికి కలుగ చేసి నిన్ను ప్రేమలో నిన్ను కనపరుస్తున్న విధానంలో నిన్ను నూతనపరచబడినటువంటిదే ఎ ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ బ్లెస్డ్. దీవించబడిన ఒక అనుభూతి. ఈ అనుభూతి నీకు రావాలి అంటే కృపను వెదకాలి. కృపను వెతికినప్పుడు కృపను పొందాలి, అది అనుభవించాలి. యూ హ్యావ్ టు సీక్ ఇట్, యూ హ్యావ్ టు ఎంజాయ్ ఇట్, అండ్ యూ హ్యావ్ టు గెట్ ఇట్. కావాలి అంటే అడగాలి, అడిగిన దాన్ని అందుకోవాలి, అందుకున్న దాన్ని పొంది అనుభవించాలి. గ్రేస్ is to understand and is experienced through your relationship with God. ఈ కృప అనేది నీకు నీ దేవునికి ఉన్న అనుబంధం నుంచి వస్తుంది, నీ అనుభవంలోనికి, నీ ఆనందంలోనికి. ఇఫ్ యూఆర్ నాట్ రిలేటెడ్ టు యువర్ గాడ్, నీ దేవునితో నిత్య సంబంధంలో లేకపోతే నువ్వు కృపను పొందలేవు. ఆయన వాక్యం ద్వారా, ఆయనతో ప్రార్థన సంబంధము ద్వారా నువ్వు ఎప్పుడైతే ఆయనకు ఇంటిమేట్ గా సమీపురాలుగా ఉంటావో నువ్వు దేవుని దయనే కాదు, దేవుని కృపను పొందు. ఆ కృప నేను ఏం చేస్తానంటే అతీతమైన దేవుని శక్తి నీలో కలుగ చేస్తుంది. కనుక అన్నిటినీ జయించే కృప, అన్నిటినీ పునరుద్ధీకరించుకోవడానికి, నీ ఇంద్రియములను పునరుద్ధరించుకోవడానికి, నీ యొక్క ఆలోచనలు పునరుద్ధరించుకోవడానికి, టు రెస్టోర్ ఆల్ యువర్ థాట్స్, ఆల్ యువర్ మేనర్ ఆఫ్ యువర్ లైఫ్, యువర్ ప్యాటర్న్ ఆఫ్ యువర్ లైఫ్, యువర్ యాటిట్యూడ్, యువర్ బిహేవియర్, అన్నిటినీ పునరుద్ధరించుకోవడానికి దేవుని కృప అమోఘమైన శక్తినిలో ప్రవింపచేసి ఒక నూతన శక్తినిలోకి తీసుకొని రాబడుతుంది. I always call it as an enabling power. It is an enabling power. It is something which accommodates God's power in you. మానవ శక్తి కన్నా మించిన దేవుని శక్తి నీలో ఇట్ అకామిడేట్స్, తీసుకొచ్చేది నేను అకామిడేట్ అయిన తెలుగు వర్డ్ అకామిడేట్ అంటే తీసుకొచ్చేది నీలో ఉంచుతుంది. అది ఆతిథ్యం ఇచ్చి నీలో ఉంచుతుంది అది. అండ్ ఇట్ మేక్స్ యూ టు ఫెలిసిటేట్ గాడ్. దేవుడికి స్థానం ఇయ్యగలిగిన స్థితిలో తీసుకొని వస్తుంది. నీ హృదయంలో దేవునికి స్థానాన్ని అది నెలకొల్పుతూ ఉంది. అండ్ గ్రేస్ ఎనేబుల్స్ యూ టు గో బియాండ్. నీ శక్తికి మించి ముందుకు సాగే ఆ యొక్క విశ్వాస పరిణామాన్ని నీకు కలుగ చేస్తుంది. ఈ శక్తి ఉచితముగా ఇయ్యబడిన దేవుని కృప. అదేంటిదంటే యాకోబు పత్రిక 4:6 దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు తన మహిమనిస్తానంటున్నాడు. ఆ మహిమనే దేవుని యొక్క ఆ కృప అనుగ్రహించబడినటువంటి కృప. నిజమే దేవుని బిడ్డలారా, పేతురు 5:5 ఇదే మాట అంటాడు. అహంకారాలను ఎదిరించి, గర్వాంధులను ఎదిరించి దీనులకు తన కృపను ఇచ్చే దేవుడు. ఎప్పుడైతే నిన్ను దేవుని పాదం మీద ఉంచుకొని ఆయన సంబంధంలో ఉంటావో, నీ హృదయాన్ని తగ్గించుకొని ప్రభువునకు అనగా నీవు తగ్గించుకొని ఆయన నామం హెచ్చింపడు నీ జీవితంలో అది ఒక మహాహోమంగా మార్చబడుతుందో కృప పొందడానికి నువ్వు అర్హత పొందుతావు.
ఇది కేవలం నీకు నీ దేవునికి ఉన్న సంబంధంతో మాత్రమే. మొదటిది దయ, రెండవది కృప, మూడవది విశ్వాసం. ఫెయిత్ ఫెలిసిటేట్స్ ఇటర్నల్ లైఫ్. విశ్వాసమును బట్టి కదా నిరీక్షించిన వాటి యొక్క నిజ స్వరూపంగా ఉండి అది నీలో దేవుని యందు నిరీక్షణ కలిగి చేసినప్పుడు నువ్వు ఆయన దిక్కు చూస్తుంటావు కనుక అది దేవుడు నీకు నిత్య జీవాన్ని విశ్వాసం బట్టి కలిగి చేస్తాడు. దేవుడు విశ్వాసం బట్టి నువ్వు నీతిమంతుడిగా తీర్చబడుతూ ఉంటావు. ఫెయిత్ ఫెలిసిటేట్స్ ఇటర్నల్ లైఫ్. ఫెయిత్ ఫెలిసిటేట్స్ రైచియస్నెస్ ఇన్ యు. దేవుని నీతి నీకు జ్ఞాపకం చేయబడుతుంది. నిజమే కదా. యోహాను సువార్త 3వ అధ్యాయం, నా మాట విని నా యందు విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్య దేవుడి లోకం ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుని యందు నా విశ్వాసమును దానికి నీ యొక్క బిలీఫ్ నుంచి ఆయనను వెంబడించినప్పుడు నువ్వు నశింపక నిత్య జీవము పొందుతావన్న దేవుని వాగ్దానం మనకి ఇవ్వబడింది. ఫెయిత్ తర్వాత నాకు నెక్స్ట్ వచ్చేది ఏంటిదంటే వాట్ ఈస్ ది అంటే ఆఫ్ కోర్స్ లవ్. లాస్ట్ ది లవ్. లవ్ ఇస్ నథింగ్ బట్ సాక్రిఫిషియల్ లవ్. ఏంటి సాక్రిఫిషియల్ లవ్? మనం ఇంకను బలహీనులమై ఉండగా, మనం ఇంకను భక్తిహీనులమై ఉండగా, మనం ఇంకను ఆయన శత్రువులై ఉండగా ఆయన తన త్యాగపూరితమైన ప్రేమను స్టిల్ వైల్ వి వర్ ఇన్ సిన్, పాపంలో ఉండగా ఆయన యుక్త కాలమందు మనకు తన ప్రేమను కనపరచడమే ఈజ్ ద బేసిస్ ఆఫ్ రెస్టోరేషన్. ఆధారం, పునరుద్ధీకరణకు ఆధారమే అతని త్యాగపూరితమైన ప్రేమ, అగాపే ప్రేమ. ఆ అగాపే ప్రేమ ఏంటంటే మనం ఇంకను పాపలమై ఉండగా, మనం ఇంకను బలహీనులమై ఉండగా, మనం ఇంకను భక్తిహీనులమై ఉండగా, మనం ఇంకను శత్రువులమై ఉండగా యుక్త కాలమందు క్రీస్తు తన ప్రేమను మనకు కనపరచడమే ఈజ్ ద బేసిస్ ఆఫ్ ద రెస్టోరేషన్. Now let us come to the not only the basis, then what is the process of restoration. ఇవన్నీ మీతో ముందు మాట్లాడిన, అందుకే కుదించి సంగ్రహం ఒక్కొక్క మాటలో చెప్తున్నా. వాట్ ఈస్ ద ప్రాసెస్? ఇప్పుడు ఏం చేసినాం? బేసిస్ చెప్పినాం. మొదట ఏం చెప్పాము? రెస్టోరేషన్ అంటే ఏదో చెప్పాను. రెండో భాగంలో ఎవరు ఈ అధికారం, ఏ అధికారంతో రెస్టోరేషన్ ఏందో చెప్పాను. మూడో దాంట్లో ఈ రెస్టోరేషన్ పునరుద్ధీకరణకు ఆధారం ఏంటో చెప్పాను. చివరి భాగంలో ఈ యొక్క రెస్టోరేషన్ విధానం ఏంటి? వాట్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ రెస్టోరేషన్? రెస్టోరేషన్ ప్రాసెస్ లో మొదటిది రీకన్సిలియేషన్, సమాధానపరచబడమే. ఇట్ ఈస్ ద కన్సిలియేషన్ బై గాడ్. దేవుడు అనగా క్రీస్తు జీవితమును, మరణమును, పునరుత్థానమును ఆధ్యాత్మికంగా అనుభవించడము. ఈ రీకన్సిలియేషన్, దేవుడితో సమాధానపరచబడడం అంటే ఏంటి? దేవుడితో సమాధానపరచబడడం అనగా ఆయన జీవితమును అనగా క్రీస్తు జీవితమును, క్రీస్తు మరణమును, క్రీస్తు పునరుత్థానమును ఆధ్యాత్మికంగా అనుభవించాలి. అంటే నీవు కూడా ఆయనతో లేపబడి, ఆయనతో మరణించి లేపబడి పునరుత్థానపు ఆ జీవితాన్ని అనుభవించే విధానమే రికన్సిలియేషన్. పునరుద్ధీకరించబడడం వలన ఆయన జీవితంలో పాలుభాగస్తుడిగా మార్చబడి ఆయన స్వరూపంలోనికి మార్చబడడం. రికన్సిలియేషన్ బ్రింగ్స్ యు బ్యాక్ ఇన్ టు ద ఇమేజ్ అండ్ ద లైక్నెస్ ఆఫ్ గాడ్. Therefore, reconciliation is nothing but responding to God in faith. విశ్వాసమును బట్టి దేవునికి జవాబుగా రెస్పాండింగ్ ఇన్ ఫెయిత్, ఆన్సర్గా తిరిగి రావడమే. తెలుగు ఇంగ్లీష్లో చక్కని మాట ఉంది. రికన్సిలియేషన్ ఇస్ నథింగ్ బట్ బీయింగ్ బ్రాట్ ఇన్ టు ద లైక్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన రూపంలోనికి మార్చబడి, ఆయన జీవితంలో, ఆయన పునరుత్థానం, ఆయన మరణంలో పాలిభాగస్తులుగా, ఆయన వాక్యంలో సజీవులుగా ఉండడమే పునరుత్థానం. రెండవది, ఇట్ ఈస్ రికన్సిలియేషన్ రెస్పాండింగ్ టు ఫెయిత్. రాజీ పడడం. ఏంటి రాజీ పడడం? ప్రాయశ్చిత్తము వలన మన పాపమునకు దేవుడు మన పాపం యొక్క బాకీ అంతటిని తీసివేసి ప్రాయశ్చిత్తంగా రక్తము చిందించి వెలకట్టి ఉన్నాడు కనుక నీలో నీ శరీర సంబంధమైన, వాయు సంబంధమైన అధికారాన్ని చంపి రాజీపడి దేవుని యొద్దకు వచ్చి కుమారుడుగా, కుమార్తెగా తిరిగి నీ కుమారుని అనిపించుకుంటూ యోగుడు కానీ నువ్వు పశ్చాత్తాపంతో ప్రభు యొద్దకు తిరిగి ఆయనలోనికి సమకూర్చబడి by responding in faith and with భయంకరమైనటువంటి ఆ పేతుడు కలిగిన పశ్చాత్తాపం, దుఃఖముతో తిరిగి ప్రభు యొద్దకు సమకూర్చబడి సంబంధము సరిచేయబడమే. That means now you, by reconciliation, you bear Christ
in you. Now, you're responding by faith, reconciliation. And now you're enjoying the likeness and image of God. Now you're justified. నీవు అంటే ఈ రక్షణకు పునరుద్ధీకరించబడటకు అర్హత పొందడమే జస్టిఫికేషన్. నౌ యూఆర్ జస్టిఫైడ్. నీతిమంతుడిగా తీర్చబడుటకు సిలువలో ఖైదముగా ప్రాయశ్చిత్తముగా చెల్లించిన రక్తము ద్వారా పాపములు క్షమించబడి పాప దోషము నీలో నుంచి తీసివేయబడి మరి దాస్యత్వపు స్వభావము నుంచి కుమారత్వపు అధికారములోనికి పొందుటకు నువ్వు అర్హురాలవని నీ యొక్క వెదికి ఆ కృప ద్వారా ఆ యొక్క దేవుని యొక్క విశ్వాసము ద్వారా ప్రేమ ద్వారా దయ ద్వారా నీవు అర్హుడవని తీర్పు తీర్చబడి ఉన్నావు. దట్ ఈస్ జస్టిఫికేషన్. అర్హత పొంది ఉన్నావు. అర్హత పొందిన నీవు ద ప్రాసెస్ ఆఫ్ రెస్టోరేషన్ ఈజ్ సాంక్టిఫికేషన్. పవిత్రీకరించబడడం. The process of restoration, reconciliation, justification. Now comes the sanctification. Sanctification అంటే నువ్వు పరిపూర్ణముగా పాపములు క్షమించబడి ఇక ఎన్నడూ నీ పాపములు జ్ఞాపకము చేసుకొనక అవి పాతాళములో త్రొక్కివేయబడి పాపపు స్వభావము దాని మరక దాని శాపము నీలో నుంచి తొలగివేయబడి శుద్ధీకరించబడి హేమము వలె నూతన తెల్లని వస్త్రము ధరించుకున్న వాడిగా పరిశుద్ధతను పొంది క్రీస్తు పోలికలోనికి మార్చబడి ఆయన యొక్క న్యాయ సంబంధమైన కుమారత్వపు అనుభవాన్ని స్థానాన్ని పొందుటకు నువ్వు యోగ్యుడవని ఎంచబడి నీ నిత్య జీవితకాలం అంతయు శుద్ధీకరించబడి పవిత్రీకరించబడి ఆయన ఉండు చోటున నీవును ఉండులాగున ఆయన సమరూపంలోనికి మార్చబడమే ఈ సాంక్టిఫికేషన్ ప్రాసెస్. దేవుని బిడ్డలారా, అండ్ ఆఫ్టర్ ద సాంక్టిఫికేషన్ ఆయన మహిమలో చేర్చబడమే గ్లోరిఫికేషన్. ఆ గ్లోరిఫికేషన్ అనేది నిత్య జీవం. నిత్య జీవం శిలువ కార్యము పునరుద్ధీకరించి దేవుని అధికారము నుంచి నీవు దేవుని రక్షణకు పాత్రుడు అని నువ్వు జస్టిఫై చేయబడి అంగీకరించబడి పవిత్రీకరించబడి మహిమపరచబడమే ది ప్రాసెస్ ఆఫ్ రెస్టోరేషన్. దేవుని బిడ్డలారా, we are changed into the likeness and become what we were and what we should be. మనం ఏమై ఉన్నామో ఏమి అవ్వవలసి ఉందో దానిలోనికి సమకూర్చబడి ఆయన సమరూపం వారిగా మార్చబడమే రెస్టోరేషన్. దేర్ఫోర్ క్రీస్తు కార్యము మనలను ఇదిగో ఆ శిలువ కార్యమే మనలను పవిత్రీకరించి ఆయన ప్రేమకును ఆయన బిడ్డలుగా ఉండటకును ఆయన స్వరూపము మార్చబడుటకును మనం యోగ్యములుగా ఎంచబడి లెజిమిటేట్గా నీకు అధికారం ఇచ్చి నిన్ను పవిత్రీకరించి నిన్ను మహిమపరిచి నేనుండు చోటున మీరును ఉండులాగా నేను మరలా వచ్చి తీసుకుని వెళ్తానని ఆ చెప్పిన దేవుడు ఆ దేవుని యొక్క సాన్నిధ్యంలోనికి ఆ సమాధానత్వపు నూతనత్వపు నూతన జీవితంతో తిరిగి జన్మించిన జీవ స్వభావంలో ఆయనతో ఐక్యపరిచి ఆయనతో జీవించే విధానమే పునరుద్ధీకరణ జీవితము. అదే నూతన జన్మ జీవితము. అదే క్రీస్తుతో ఒక నూతన సృష్టి జీవితం. ఎవడైనా యేసుక్రీస్తు ఉన్నలా వాడు ఒక నూతన సృష్టి, నూతన పునరుద్ధీకరించబడిన జీవితం. పాపములో నుండి మరణములో నుండి జీవములోనికి నడిచిన పునరుద్ధీకరణ జీవితం. దీనికి మూలమే శిలువ కార్యం. శిలువ దేవుడు కాదు, శిలువ దేవుని పునరుద్ధీకరణ కార్యక్రమం ద క్రైస్ట్ ఈవెంట్ కు గుర్తు. దేవుడు తన సమాధానం మనకు దయచేయను గాక. ఆమేన్. రేపు 5వ భాగం జరిగించబడుతుంది. 5వ భాగంలో ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్, చివరి భాగం ద మెసేజ్ ఆఫ్ క్రాస్. ఈ చెప్పబడుతున్న ఈ 4-5 శిలువ అంశాలు ఈ 40 రోజుల శిలువ ప్రయాణం, 40 రోజుల ఉపవాస శిలువ ప్రయాణం. గుడ్ ఫ్రైడే రోజు జరిగేది శిలువ ధ్యానం. 40 రోజుల శిలువ ప్రయాణం. All the 5 parts of the cross, and the last 7 words on the cross is the meditation
ఆఫ్ ద క్రాస్. దేవుడు తన కృప కలుగు చేయను కాక. ఆమేన్.